ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న ఇద్దరు పార్టీ కీలక నేతలు, ఒకరు అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడే అర్థమవుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు పాల్పడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే హిందూపూర్లో రూరల్ గొల్లపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సతీష్ మృతి అయితే చెందాడు. వైసీపీ కార్యకర్త సతీష్ పై టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 24 గంటల పాటు చావు బతుకుల మధ్య పోరాడి చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై అశోక్ బీర్ బాటిల్ దాడి అయితే చేశారు. వికలాంగుడైన అశోక్ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. అశోక్ తలకు బలమైనటువంటి గాయాలైనట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ మెగా అంజద్ పై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పట్టపగల నడి రోడ్డుపై పాశవికంగా దాడి చేయడంతో స్థానికులు అడ్డుకొని అంజద్ ను ఆసుపత్రికి తరలించారు. అంజద్ తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. 3 చోట్ల టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడాయని తన ఎక్స్ లో వైఎస్ఆర్సీపీ పోస్ట్ చేసింది.